క్యారెట్ బాదం పాలు ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ఇవి వింటర్లో అయితే కొంచెం చల్లారిన తర్వాత తాగితే చాలా టేస్టీగా ఉంటాయి. అదే సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ క్యారెట్ బాదం పాలు. ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు 2 లేదా 3 ఇలా క్యారెట్ తీసుకొని స్కిన్ తీసేసి చివర మొదలు కట్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి వీటితో పాటు ఒక 15 వరకు బాదం పప్పు, జీడిపప్పు, ప్లెయిన్ పిస్తా వేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఇలాచీ కూడా పొట్టు తీసుకొని వేసుకొని పేస్ట్లా పట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక 2 గ్లాసుల వరకు చిక్కటి పాలు తీసుకొని టేస్ట్కి సరిపడా బెల్లం తురుము వేసుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిలో మనం పట్టుకున్న ఈ పేస్ట్ను కూడా వేసి ఇలా ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేసుకున్నామంటే మనకి క్యారెట్ బాదం పాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పాలు.